స్థానిక వైఎంవీఏ హాల్ వద్ద బుధవారం రోసయ్య 3వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఏపీఐఏసీ మాజీ అధ్యక్షులు శ్రీగ్రాకొల్లపు శివరామ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో వైఎంవీఏ అధ్యక్షులు మైలవరపు శ్యామలరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కూర్మదాస్ ప్రభాకర్ పాల్గొనగా మన్యం సంతోష్ ఫణికుమార్ విగ్రహ ఆవిష్కరణ చేశారు. రోసయ్య విగ్రహానికి వైశ్య ప్రముఖులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మన్యం ఫణి, కూర్మదాస్ ప్రభాకర్లు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొట్టి శ్రీరాములు తర్వాత అంతటి గౌరవం పొందిన వైశ్య నాయకుడు రోసయ్య అని అన్నారు. వైశ్యులను దాతృత్వం, సేవా కార్యక్రమాలలో రోసయ్య ముందుండి నడిపించారని అన్నారు. ఆయన ప్రోత్సాహంతోనే రాష్ట్ర వ్యాప్తంగా అనేక వైశ్య సత్రాలు, వైశ్య హాస్టల్స్ నిర్మాణం జరిగి అనేక మందికి సేవలు అందుతున్నాయని అన్నారు. సర్పంచ్ నుండి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రి, ముఖ్యమంత్రి, గవర్నర్గా అనేక అత్యున్నత పదవులను అలంకరించినప్పటికీ ఒక్క అవినీతి మచ్చ ఆయనకు అంటలేదని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక మంత్రిగా 16 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఘనత రోసయ్యకే దక్కుతుందన్నారు. అనుంగ శిష్యుడు శివరామ సుబ్రహ్మణ్యం ద్వారా రోసయ్య అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లో అజాత శత్రువుగా ఆయన వ్యవహార శైలి చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ప్రతి ఒక్క వైశ్యుడు రోసయ్యను ఆదర్శంగా తీసుకుని సమాజానికి సేవలు అందించాలని అన్నారు. ఈ సందర్భంగా వృద్ధులకు పెన్షన్లు, మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎంవీఏ కార్యదర్శి కొనగళ్ల రవికాంత్, కోశాధికారి కొత్త వెంకటకిషోర్, వైశ్య హాస్టల్ అధ్యక్షులు కోట్ల కనకేష్, మాజీ కార్పొరేటర్లు మాటూరి రంగారావు, ఎన్నమూరి రాంబాబు, ఛాంబర్ ట్రస్ట్ బోర్డు కార్యదర్శి పచ్చిగొల్ల సురేష్ కుమార్, ఛాంబర్ డైరెక్టర్ పులవర్తి వెంకటేష్, వైశ్య ప్రముఖులు పోలసన్నపల్లి హనుమంతరావు, బూర్లగడ వెంకట సుబ్బారాయుడు, మద్దుల మురళీకృష్ణ, డాక్టర్ చెక్కా మార్కండేయ గుప్తా, శ్రీగ్రాకొల్లి సూర్య మాణిక్యం, మైలవరపు నాగేంద్ర ప్రసాద్, గమని రంగయ్య, బంగారు భాస్కర్ గుప్తా, బొండాడ ప్రభాత్, నాలం లోక విశ్వ కళ్యాణ్, చిలకల రమేష్, కొత్త ధానేష్, వైశ్య లేడీస్ అసోసియేషన్ అధ్యక్షురాలు గ్రంథి పద్మ, కార్యదర్శి పాబోలు శ్రీదేవి, కోశాధికారి సిహెచ్ శ్రీకన్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాజమండ్రిలో మన వైశ్య జాతి అత్యున్నత స్థాయిలో పదవులు అధిరోహించి వైశ్య జాతికి వన్నె తెచ్చినటువంటి శ్రీ కొణిజేటి రోసయ్య గారి విగ్రహ ఆవిష్కరణ చేయడం మా అందరికీ ఎంతో గర్వకారణంగా ఉంది. అలాగే పొట్టి శ్రీరాములు గారి తర్వాత తెలుగు జాతికి అంతటి పేరు, గుర్తింపు తీసుకొచ్చినటువంటి కొణిజేటి రోసయ్య గారు మనందరికీ తెలిసిందే. వారు ముఖ్యమంత్రిగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా, గవర్నర్గా ఎన్నో రకాల పదవులన్నీ కూడా అధిరోహించడమే కాదు ఆ పదవులకే వన్నె తెచ్చే విధంగా చేశారు. అటువంటి వారిని మనం ఆదర్శంగా తీసుకుని మన వైశ్య జాతికి మంచి గుర్తింపు తీసుకొచ్చిన వారిని మనం ఆదర్శంగా తీసుకుని మన అందరూ కూడా మన జీవితాన్ని మలుచుకోవాలి. అలాగే మన వైశ్యాస్ అంటే మనకి దాతృత్వంలో కానీ, పిల్లలకి విద్య చెప్పించడంలో కానీ, ఉద్యోగాల్లో కానీ, సేవ చేయడంలో కానీ మన తర్వాతే ఎవరన్నా ఉంటారు. మనల్ని చూసే అందరూ కూడా వైశ్యాస్లో ఉన్న దయాగుణం, సేవాగుణం అందరూ అలవరుచుకోవాలని చెప్పి ఇదే విధంగా మనం అందరూ కూడా మెలుగుతున్నాం. దాన్ని అన్ని రకాలుగా ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా సరే వైశ్యాస్ సత్రం ఎక్కడ ఉంది, వైశ్యాస్ అన్నదానం ఎక్కడ ఉంది, వైశ్యాస్ ఎక్కడ ఉంటే అక్కడ మనకి ఇటువంటి కార్యక్రమాలు అన్నీ జరుగుతాయనే విధంగా మనం అందరూ కూడా ఒక ఐకమత్యంతో ఉన్నాం. అలాగే రోసయ్య గారిని చూసి మన అందరూ కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన 60 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎక్కడ మచ్చ లేకుండా ఏ పదవి ఇచ్చినా సరే ముందు వైశ్యాస్ ఉంటే వారిని చూసి మిగతా వాళ్ళందరూ కూడా జీవితం అలవరుచుకుంటారు, వారిని చూసి ఒక నిబద్ధత అన్నీ కూడా అలవరుచుకుంటారనే విధంగా మన రోసయ్య గారు పదవులు అలంకరించి మన అందరికీ చూపించారు. వారిని చూసి మనందరూ కూడా అలవరుచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ రోజున కొణిజేటి రోసయ్య గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు, వైశ్య జాతి ముద్దుబిడ్డ, రాజమండ్రిలో వైఎంఏ ఆవరణలో ఆయన విగ్రహావిష్కరణ చేయడం చాలా సంతోషం.
మా అందరికీ కూడా చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే రాజమండ్రికి ఆయనకి విడదీయరాని బంధం ఉంది. రాజమండ్రిలో ఆయన ఆప్యాయంగా పలకరించేటువంటి అనేక మంది వ్యక్తులు, హనుమంతరావు కానీ, యనమూరు రాంబాబు గారు కానీ, జయంతిరావు కానీ, అందరూ అనేక మందితో ఆయనకి వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆయన అనుంగు శిష్యుడు, ఆయనకు అత్యంత అభిమాన పాత్రుడైనటువంటి శివరామ సుబ్రహ్మణ్యం గారు రాజమండ్రిలో ఆయన అనేక దఫాలు తీసుకురావడం, ఆయన అనేక సేవా కార్యక్రమాలు ఆయన ద్వారా చేయించడం, ఆయన చేసేటువంటి సేవా కార్యక్రమాలకి ఈయన్ని అధ్యక్షత వహించడం చేశారు. అలాగే వీళ్ళిద్దరూ కూడా ఒక పితృవాత్సల్యంతో ఉండేవారు. ఆయన వీళ్ళిద్దరూ కూడా ఒక జంట కింద ఉండి రాష్ట్రాల్లో అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. వైశ్యలో అనేక మంది రాజకీయంగా ఎదుగున్నారు. కానీ రోసయ్య గారి స్థాయికి ఎవరు ఎదగలేరు. ఈ ఇన్ ఫ్యూచర్ కూడా ఎదగాలన్నా కూడా కష్టం. ఆ రకంగా ఎదగాలంటే ఓర్పు నేర్పు ఉండాలి. ఈ రాష్ట్రంలో 16 సార్లు మన ఆర్థిక మంత్రిగా ఉండి బడ్జెట్ని ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని ఒక ఆర్థిక క్రమశిక్షణ చేయడం కాకుండా రాజకీయాల్లో ఎలా ఉండాలి, ఒక అజాత శత్రువు అంటే ఎవరు అని చెప్పాలంటే అది కొణిజేటి రోసయ్య గారికే చెందుతుంది. అటువంటి ఉన్నతమైన వ్యక్తి మా కులంలో పుట్టాడని చెప్పడానికి మా రాష్ట్రంలో వైశ్యులందరికీ కూడా గర్వకారణం. ఆయన జీవితం, ఆయన రాజకీయ వ్యవహార శైలి, ఆయన యొక్క కార్యదీక్షత వైశ్యులందరికీ రోల్ మోడల్గా ఖచ్చితంగా ఉంటుంది, ఎప్పటికీ ఉండిపోతుంది. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్ర అవతరణకి పోరాడి కొన్ని యుగాలు ఆయన పేరు ఎలా ఉండిపోతుందో, ఈయన రాజకీయ జీవితంలో ఈయన తీసుకున్న నిర్ణయాలు, ఈయన వ్యవహార శైలి అందరికీ కూడా గుర్తుంటుంది. నెక్స్ట్ ముఖ్యంగా చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రంలో మా వైశ్యులందరూ ఒక తాటి మీద ఉండేటట్టు అనేక రకాల ఆస్తులు, దాన సంస్థలు, విద్యా సంస్థలు, హాస్టల్స్ కట్టడానికి ముఖ్య పాత్ర వహించింది ఆయనే. ఆయన ఎంతో ఓర్పుగా ఏ ఊరు వెళ్ళినా ఒక 25,000 రూపాయలు ఇస్తారు అంటే ఒక 65-70 ఏళ్ళ వయసులో 3 అంతస్తుల బిల్డింగ్ కూడా ఎక్కి వాళ్ళ దగ్గర 25,000 రూపాయలు తీసుకొచ్చారు. కాబట్టే మాకు ఈ రాష్ట్రంలో ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఏర్పడ్డాయంటే దాని వెనకాల ముఖ్య కారణం కొణిజేటి రోసయ్య గారు అని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. ఇవాళ ఈ విగ్రహావిష్కరణ రాజమండ్రిలో జరిగింది. ఇదే రకంగా హైదరాబాద్లో కూడా చాలా పెద్ద ఎత్తున హైటెక్ సిటీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరుగుతుంది. ఆయన పేరుకి కాంగ్రెస్ వాది, కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఆయన ఎంతో గౌరవించేవారు. ఆయనకి మాట్లాడితే ఒక తండ్రి భావంతో మాట్లాడేవారే తప్ప ఒక పార్టీకి వ్యతిరేక భావంతో మాట్లాడేవారు కాదు. అసెంబ్లీలో చీల్చెండాడేవాడు, బయట అంతా స్నేహ భావంతో ఉండేవాడు. చంద్రబాబు గారు అవ్వచ్చు, మన ఇంకొక ముఖ్యమంత్రి ఎవరైనా అవ్వచ్చు, ఆయన అంటే అటువంటి రెస్పెక్ట్ ఇచ్చేవారు. అటువంటి నాయకుడు మళ్ళా ఈ రాజకీయ చేతుల్లో మా యొక్క జీవితంలో మేము చూస్తామైతే అని అనుకోవట్లేదు. మేము చెప్పేది ఒకటే, వైశ్యులు రాజకీయాల్లోకి వస్తే మటుకు ఖచ్చితంగా నేను చెప్తాను, వాళ్ళ డబ్బులు పోగొట్టుకుంటారు, రాజకీయాల్లో డబ్బులు సంపాదించరు. వైశ్యులంటే వాళ్ళకు ఉండేది ఒకటే, సేవా దానం, 10 మందికి ఉపయోగపడడం. వాళ్ళకి రాజకీయాల ద్వారా డబ్బులు సంపాదించడం అన్నది జరగదు. అటువంటి మార్గం, అటువంటి విషయాలను కూడా ఆయన అందరికీ నేర్పించినటువంటి వ్యక్తి. అటువంటి మహనీయుడి విగ్రహం ఇవాళ ఇక్కడ రాజమండ్రి వైఎంఏ ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ మైలవరపు శ్యామలరావు, సెక్రటరీ సురేష్, రవికాంత్ గారు, ట్రెజరర్ కిషోర్ గారు ఆధ్వర్యంలో చేయించడం చాలా సంతోషం, మా అందరికీ గర్వకారణం. ప్రతి ఏడాది ఈ వర్ధంతి కార్యక్రమం ఇక్కడ విగ్రహావిష్కరణ పెట్టడమే కాకుండా ఘనంగా చేసి ఆ రోజున ఒక సేవా కార్యక్రమం కూడా చేయమని చెప్పి నా చిన్న సైజుని వైఎంవి వాళ్ళకి ఇస్తున్నాం. దానికి అందరూ కూడా మనం రాజమండ్రిలో నగర పెద్దలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆయనకి ఘన నివాళులు అర్పిస్తే బాగుంటుందని ఉద్దేశం. ఇవాళ మా వైశ్యుల్లో ప్రముఖ నాయకుడైనటువంటి శివరామ సుబ్రహ్మణ్యం గారు హైదరాబాద్లో హైటెక్స్లో విగ్రహావిష్కరణలో ఆయన కూడా ఒక ముఖ్య అతిథిగా ఉండడం వల్ల రాలేకపోయారు. ఆయన రాకపోవడం వల్ల మాకు మా పని గారికి మహాభాగ్యం చెప్పారు.